హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2024లో జరిగినటువంటి అన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి టాప్ 100 స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ యొక్క కంప్లీట్ బిట్స్ అయితే చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి. మనకి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ నుంచే 3 to 4 క్వశ్చన్స్ అయితే మనకి జీడీ ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి అభ్యర్థులైతే ఈ తక్కువ టైంలోనే మీరు ఎక్కువ చదివి మంచి మార్కులు గెయిన్ చేసే విధంగా మేము మీకు ఈ పీడిఎఫ్ మెటీరియల్ కోర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నామండి. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి జీకే, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బిట్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి బిట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2024 అన్ని నెలలకి సంబంధించిన బిట్స్, స్టాటిక్ జీకే, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంతో పాటు ప్రీవియస్ పేపర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. చాలామంది ప్రైస్ తగ్గించమని చెప్పేసి అడిగారు. సో 149 రూపీస్కి ఇప్పుడు ఈ కోర్స్ని అయితే ఇస్తున్నాము అనమాట. 3 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో మీరు బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. సో ఆ బాక్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇమ్మీడియట్గా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2024 అన్ని స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా చూద్దాము. ఇది పార్ట్ 1కి సంబంధించినటువంటి వీడియో. పార్ట్ 2 వీడియోలో ఇంకా మిగిలిపోయినటువంటి క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విచ్ కంట్రీ ఓన్ మోస్ట్ మెడల్స్ ఎట్ ప్యారిస్ పారాలింపిక్స్ 2024? ప్యారిస్ పారాలింపిక్స్ 2024లో అత్యధిక పథకాలు సాధించినటువంటి దేశం ఏది అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. రైట్ ఆన్సర్ వచ్చేసి చైనా అండి. సో చైనాకి ప్యారిస్కి సంబంధించినటువంటి పారాలింపిక్స్ 2024లో అత్యధిక మెడల్స్ అయితే ఆ దేశానికి రావడం జరిగింది. సో 2024 సమ్మర్ పారాలింపిక్స్ ఎడిషన్ వచ్చేసి ఇది 17th ఎడిషన్ అనమాట. దీన్ని హోస్ట్ చేసినటువంటి కంట్రీ వచ్చేసి ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్లో ఉన్నటువంటి ప్యారిస్లో ఈ యొక్క 2024 ఒలింపిక్స్ అలాగే పారాలింపిక్స్ రెండు కూడా కండక్ట్ చేశారు. దీని యొక్క మోటో ఏంటనేది చూసుకున్నట్లయితే గేమ్స్ వైడ్ ఓపెన్ అనేది దీని యొక్క మోటో అనమాట. మస్కట్ వచ్చేసి ది ఫ్రిడ్జీస్ అనేది దీనికి సంబంధించినటువంటి మస్కట్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 2024 వేసవి పారాలింపిక్స్కి సంబంధించి ఇది 17th ఎడిషన్ అనమాట. సో 17వసారి జరిగినటువంటి ఒలింపిక్స్ పారాలింపిక్స్. దీన్ని హోస్ట్ చేసిన కంట్రీ ఫ్రాన్స్. సో ప్యారిస్ అనేటువంటి నగరంలో ఈ యొక్క పారాలింపిక్స్ని దీనికి సంబంధించి నిర్వహించారు. సో నినాదం వచ్చేసి గేమ్స్ వైడ్ ఓపెన్ అనేది దీనికి సంబంధించినటువంటి నినాదం. మస్కట్ వచ్చేసి ది ప్రైజెస్ అనేది దీనికి సంబంధించినటువంటి మస్కట్ అనమాట. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే మేము మీకోసం నీట్గా ఇంగ్లీష్ అండ్ తెలుగులో విత్ ఎక్స్ప్లెనేషన్తో విత్ ఇమేజెస్తో మేము మీకు క్లియర్గా చాలా మంచి మెటీరియల్స్ని అయితే ప్రిపేర్ చేశాము. అది కరెంట్ అఫైర్స్ కావచ్చు, మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, స్టాటిక్ జీకే కావచ్చు, అలాగే మనకి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా బైలింగ్ వల్ల మీకోసం ప్రిపేర్ చేయడం జరిగింది. సో మేము మీకు ప్రొవైడ్ చేసిన 149 రూపీస్ కోర్స్ తీసుకున్నట్లయితే రాబోయేటువంటి ఎస్ఎస్సి జీడీతో పాటు ఇతర అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మీకు ఈ పీడిఎఫ్స్ అయితే చాలా హెల్ప్ చేస్తాయి, ఈ బిట్స్ అన్నీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్ అయితే తీసుకోండి. సో మనకి ఇక్కడ మెడల్స్ ఎక్కువగా సాధించినటువంటి కంట్రీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పారాలింపిక్స్లో చైనా ఫస్ట్ ర్యాంక్లో నిలిచింది. చైనాకి టోటల్గా 220 అవార్డ్స్ అయితే వచ్చాయన్నమాట. తర్వాత సెకండ్ గ్రేట్ బ్రిటన్కి రావడం జరిగింది. సో 124 మెడల్స్ అయితే వచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ థర్డ్ ప్లేస్లో ఉంది, 105 మెడల్స్ అయితే వచ్చాయి. ఇండియా వచ్చేసి 18th ర్యాంక్లో నిలిచింది. ఓకే, ప్యారిస్ పారాలింపిక్స్లో. ఓకే, ఒలింపిక్స్లో కాదు, పారాలింపిక్స్లో అనమాట. సో ఇండియాకి వచ్చిన టోటల్ మెడల్స్ వచ్చేసి 29. ఇందులో మనకి గోల్డ్ మెడల్స్, ఓకే, ఇందులో గోల్డ్ మెడల్స్ చూసుకున్నట్లయితే 7 మెడల్స్ అయితే పారాలింపిక్స్లో రావడం జరిగింది. సిల్వర్ మెడల్స్ 9 వచ్చాయి, బ్రాంజ్ మెడల్స్ 13 అయితే వచ్చాయి. టోటల్గా 29 మెడల్స్ ఇండియాకి రావడం జరిగింది. 18th ర్యాంక్లో నిలిచింది ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండియా ఓన్ హౌ మెనీ మెడల్స్ ఎట్ ప్యారిస్ పారాలింపిక్స్ 2024? ప్యారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది అని చెప్పేసి అడిగారు. సో చూసుకుంటే మనం ఇక్కడ 29 మెడల్స్ అయితే రావడం జరిగింది. సో నేను ఆల్రెడీ చెప్పాను.
సో ఈ 29 మెడల్స్ మనకి భారత్కి వచ్చాయి, 18th ర్యాంక్లో నిలిచిందనమాట. సో సమ్మర్ పారాలింపిక్స్ ఎక్కడ జరిగాయి, ఎన్నో ఎడిషన్, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇండియా ఇన్ పారాలింపిక్స్. సో ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ చూసుకుంటే పారాలింపిక్స్కి సంబంధించి సో మనకి ఇక్కడ మొత్తం 12 స్పోర్ట్స్లో 84 మంది క్యాండిడేట్స్ కాంపిటీటర్స్గా అందులో పాల్గొనడం జరిగిందండి. మొత్తం 12 స్పోర్ట్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారంతే. సో ఇందులో మనకి ఫ్లాగ్ బేరర్స్ వచ్చేసి పారాలింపిక్స్కి సంబంధించిన ఫ్లాగ్ బేరర్స్ వచ్చేసి భాగ్యశ్రీ జాదవ్, సుమిత్ అంతిల్ అనేటువంటి వారు. ఓకే, భాగ్యశ్రీ జాదవ్, సుమిత్ అంతిల్ అనేటువంటి వారు ఈ యొక్క ఫ్లాగ్ బేరర్స్గా ఉన్నారు ఓపెనింగ్ సెరమనీకి సంబంధించి. ఇంకా ఫ్లాగ్ బేరర్స్ క్లోజింగ్ సెరమనీకి సంబంధించి చూస్తే ప్రీతి పాల్, హర్విందర్ సింగ్ అనేటువంటి వారు ఈ యొక్క ఫ్లాగ్ బేరర్స్గా క్లోజింగ్ సెరమనీలో వీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మనకు వచ్చినటువంటి టోటల్ మెడల్స్ 29, 18th ర్యాంక్లో నిలిచింది. గోల్డ్ 7 మెడల్స్, సిల్వర్ 9 మెడల్స్, బ్రాంజ్ 13 మెడల్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి 7 గోల్డ్ ఫ్రమ్ ఇండియా ఇన్ పారాలింపిక్స్. ఓకే, మొత్తంగా మనకి 7 పారాలింపిక్స్లో 7 గోల్డ్ మెడల్స్ వస్తే ఆ 7 గోల్డ్ మెడల్స్లో ఎవరెవరికి వచ్చాయనేది చూసుకుంటే సో అవానీ లెఖ్రా అనేటువంటి ఆవిడికి షూటింగ్లో గోల్డ్ మెడల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్మింటన్లో కుమార్ నితేష్ అనేటువంటి వారికి గోల్డ్ మెడల్ వచ్చింది. అథ్లెటిక్స్లో సుమిత్ అంతిల్ అనేటువంటి వారికి గోల్డ్ మెడల్ వచ్చింది. తర్వాత ఆర్చరీలో హర్విందర్ సింగ్ అనేటువంటి వారికి ఆర్చరీలో గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఇంకా అథ్లెటిక్స్లో ధరంబీర్ నాయన్, అలాగే ప్రవీణ్ కుమార్, నవదీప్ సింగ్ అనేటువంటి వారికి ఈ పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ అయితే వచ్చాయన్నమాట. సో టోటల్గా 7 గోల్డ్ మెడల్స్ సాధించినటువంటి క్రీడాకారుల లిస్ట్ అనమాట ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ కంట్రీ వాన్ 2024 మెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ. 2024 పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని ఏ దేశం గెలుచుకుంది అని చెప్పేసి అడిగారు. సో గెలుచుకున్నటువంటి దేశం ఇండియా అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 2024 పురుషుల ఆసియా ఛాంపియన్షిప్లో సో దీనికి సంబంధించి ఈ హాకీ టోర్నమెంట్ హోస్ట్ చేసినటువంటి కంట్రీ వచ్చేసి చైనా అనమాట. విజేతగా నిలిచింది భారతదేశం, రన్నరప్గా నిలిచింది చైనా. సో 2024 మెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్కి సంబంధించి హోస్ట్ చేసిన కంట్రీ చైనా, విన్నర్గా నిలిచింది ఇండియా. చైనా ఇక్కడ మనకి రన్నరప్గా ఈ యొక్క ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి నిలవడం జరిగింది రన్నరప్గా. సో ఆప్షన్ బి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ కంట్రీ ఓన్ UEFA యూరో 2024 ఫుట్బాల్ టైటిల్. UEFA యూరో 2024 ఫుట్బాల్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి స్పెయిన్ కంట్రీ ఈ యొక్క UEFA యూరో 2024 ఫుట్బాల్ టైటిల్ను గెలుచుకోవడం జరిగింది. సో మనకి ఇది హోస్ట్ చేసిన కంట్రీ అంటే నిర్వహించినటువంటి కంట్రీ అనమాట ఈ యొక్క స్పోర్ట్ ఈవెంట్ని. సో జర్మనీ దేశం ఈ యొక్క UEFA యూరో 2024 ఫుట్బాల్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ని నిర్వహించింది. ఛాంపియన్గా నిలిచింది ఎవరు అంటే స్పెయిన్ అనమాట. 4వసారి ఈ యొక్క టైటిల్ని చేజిక్కించుకోవడం జరిగింది. రన్నరప్గా నిలిచింది ఇంగ్లాండ్. ఉత్తమ ఆటగాడు ఎవరు అంటే రోడ్రీ, స్పెయిన్కి సంబంధించినటువంటి క్రీడాకారుడు ఉత్తమ ఆటగాడుగా నిలిచారు. సో ఇక్కడ మీరు ఇంగ్లీష్లో కూడా చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కంట్రీ వాన్ 2024 ఉమెన్స్ 2020 ఏషియా కప్. 2024 మహిళల 2020 ఏషియా కప్ను ఏ దేశం గెలుచుకుంది అంటే శ్రీలంక దేశం గెలుచుకుందండి. సో 2020 మహిళల ఏషియా కప్ను ఏ దేశం గెలుచుకుంది అంటే శ్రీలంక దేశం గెలుచుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క 2024 మహిళల 2020 ఏషియా కప్ను నిర్వహించినటువంటి కంట్రీ వచ్చేసి శ్రీలంక అనమాట. సో శ్రీలంకలో జరిగింది ఈ క్రికెట్ మ్యాచ్. సో ఛాంపియన్స్గా నిలిచింది శ్రీలంక. ఫస్ట్ టైం వారు టైటిల్ అయితే గెలుచుకున్నారు. సో రన్నరప్గా నిలిచింది ఇండియా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఓన్ ది ఏషియన్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ ఇన్ 2024. 2024లో ఏషియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ధ్రువ్ సిత్వాలా అనేటువంటి ఆయన ఈ యొక్క 2024లో జరిగినటువంటి ఏషియా బిలియర్డ్స్ అనేటువంటి యొక్క ఛాంపియన్షిప్ని గెలుచుకోవడం జరిగింది. సో ఇది జరిగినటువంటి ప్రదేశం వచ్చేసి సౌదీ అరేబియాలోని రియాద్ అనేటువంటి యొక్క ప్రదేశంలో జరిగింది. సో ఎవరిని ఓడించి ఈ ధ్రువ్ సిత్వాలా గెలిచారు అంటే పంకజ్ అద్వానీ తెలుసు కదా. సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు. సో ఈయన ఓడిపోయారనమాట. సో ధ్రువ్ సిత్వాలా అనేటువంటి ఈయన 2024 ఏషియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ను గెలుచుకోవడం జరిగింది. సో కాబట్టి ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కంట్రీ ఓన్ ది మోస్ట్ మెడల్స్ ఎట్ ది 2024 ప్యారిస్ ఒలింపిక్స్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో అత్యధిక పథకాలు సాధించినటువంటి దేశం ఏది అని చెప్పేసి అడిగారు. ఇది
పారా ఒలింపిక్స్కి సంబంధించింది కాదండి, జస్ట్ మనకి సమ్మర్ ఒలింపిక్స్ ఫస్ట్ స్టార్ట్ అయ్యే సమ్మర్ ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో సో అందులో అత్యధిక పథకాలు సాధించినటువంటి కంట్రీ ఏంటని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. సో యుఎస్ఏ అత్యధిక పథకాలు సాధించినటువంటి దేశంగా 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో నిలిచిందనమాట. సో ఇక్కడ మీరు మెడల్స్ టాలీ అయితే చూడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్ ర్యాంక్లో నిలిచింది, 126 మెడల్స్ అయితే వచ్చాయి. చైనా సెకండ్ ప్లేస్లో నిలిచింది, 91 మెడల్స్ వచ్చాయి. జపాన్ వచ్చేసి 45 మెడల్స్తో థర్డ్ ప్లేస్లో నిలిచింది. ఆస్ట్రేలియా మనకి ఇక్కడ ఫోర్త్ ప్లేస్లో నిలిచింది 53 మెడల్స్తో అనమాట. సో ఇక్కడ ర్యాంకింగ్ ఏ విధంగా ఇస్తారు అంటే గోల్డ్ మెడల్స్ ఏ కంట్రీకి అయితే ఎక్కువ వస్తాయో దాన్ని బట్టి మెడల్స్లో వాటి యొక్క ర్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆస్ట్రేలియాకి మెడల్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఇక్కడ జపాన్కి మెడల్స్ తక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి జపాన్ థర్డ్ పొజిషన్లో ఉంది, ఆస్ట్రేలియా ఫోర్త్ పొజిషన్లో ఉంది. ఎందుకంటే వీరికి ఇక్కడ 20 గోల్డ్ మెడల్స్ వచ్చాయి జపాన్ వారికి, కానీ ఆస్ట్రేలియాకి 18 వచ్చాయి. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పొజిషన్ అనేది చేంజ్ అయిందనమాట. సో జపాన్ థర్డ్ పొజిషన్కి వచ్చింది టోటల్ టాలీలో, మెడల్స్ టాలీలో తక్కువ ఉన్నా కూడా. ఆస్ట్రేలియా ఫోర్త్ పొజిషన్లో ఉందన్నమాట. ఇంకా మన దేశాన్ని విషయంకి వస్తే ఇండియాకి 71st ర్యాంక్ అయితే వచ్చింది, టోటల్ 6 మెడల్స్ అయితే వచ్చాయి, ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు. సో ఇక్కడ చూసుకుంటే సిల్వర్ మెడల్ 1, బ్రాంజ్ మెడల్స్ 5 మెడల్స్ అయితే సాధించడం జరిగింది. సో టోటల్ 6 మెడల్స్తో 71st ర్యాంక్లో ఇండియా అయితే ప్యారిస్ ఒలింపిక్స్లో 71st ర్యాంక్లో అయితే నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మను భాకర్ ఓన్ విచ్ మెడల్స్ ఇన్ ఉమెన్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్ ఎట్ ప్యారిస్ ఒలింపిక్స్. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్లో మను భాకర్ ఏ పథకాలు గెలుచుకుంది అని చెప్పేసి అడిగారు. సో ఆవిడ కాంస్యం పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే భారత షూటర్ అయినటువంటి హర్యానా నుండి వచ్చినటువంటి ఈ మను భాకర్ గారు కాంస్య పథకాన్ని ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో గెలుచుకోవడం జరిగింది. మహిళల 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్లో ఒలింపిక్స్లో షూటింగ్లో పథకం సాధించినటువంటి తొలి భారతీయ మహిళగా ఆవిడ రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మను భాకర్ అండ్ సరబ్జోత్ సింగ్ ఓన్ విచ్ మెడల్ ఎట్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024. మను భాకర్ మరియు సరబ్జోత్ సింగ్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఏ పథకాన్ని గెలుచుకున్నారు అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి కాంస్యం పథకాన్ని గెలుచుకోవడం జరిగింది వీరిద్దరూ కూడా. ఈయన సరబ్జోత్ సింగ్ అనమాట, సో ఈవిడ మను భాకర్ గారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మను భాకర్ మరియు సరబ్జోత్ సింగ్ ఇండియన్ షూటర్ అయినటువంటి వీరు హర్యానాకి చెందినటువంటి ప్లేయర్స్ అనమాట. సో 10 మీటర్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వీళ్ళు బ్రాంజ్ మెడల్ని గెలుచుకోవడం జరిగింది. ఇది బ్రాంజ్ మెడల్ అనమాట. సో బ్రాంజ్ మెడల్ని వీరిరువురు కూడా గెలుచుకున్నారు. సో ఇది మిక్స్డ్ టీమ్కి సంబంధించినటువంటి ఈవెంట్లో వీరిద్దరూ కూడా గెలుచుకోవడం జరిగింది. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్వప్నిల్ కుషాలే రీసెంట్లీ వన్ ఏ బ్రాంజ్ మెడల్ ఇన్ విచ్ స్పోర్ట్స్ ఈవెంట్ ఎట్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024. స్వప్నిల్ కుషాలే ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఏ క్రీడా ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి షూటింగ్ అండి. షూటింగ్కి సంబంధించినటువంటి పర్టికులర్ ఈవెంట్లో ఆయన కాంస్య పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. సో ఈయన స్వప్నిల్ కుషాలే అనేటువంటి ఈయన ఇండియన్ షూటర్ అనమాట. సో ఈయన మహారాష్ట్రకి చెందినటువంటి ప్లేయర్. సో ఈయన ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో షూటింగ్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ని గెలుచుకోవడం జరిగిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కంట్రీ ఓన్ ది బ్రాంజ్ మెడల్ ఇన్ హాకీ ఈవెంట్ ఎట్ ది ప్యారిస్ ఒలింపిక్స్ 2024. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో హాకీ ఈవెంట్లో కాంస్య పథకం గెలుచుకున్నటువంటి దేశం ఏది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి. సో ఇండియన్ మెన్స్ నేషనల్ హాకీ టీమ్కి సంబంధించినటువంటి కెప్టెన్ వచ్చేసి హర్మాన్ ప్రీత్ సింగ్ అండి. హర్మాన్ ప్రీత్ సింగ్ భారతదేశానికి సంబంధించి మెన్స్ నేషనల్ హాకీ టీమ్కి సంబంధించి కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో హాకీ ఈవెంట్లో భారతదేశానికి కాంస్య పథకం రావడం జరిగింది. గోల్డ్ మెడల్ వచ్చేసి నెదర్లాండ్స్కి వస్తే జర్మనీకి సిల్వర్ మెడల్ అయితే రావడం జరిగింది. ఇండియాకి బ్రాంజ్ మెడల్ వచ్చింది, అంటే కాంస్య పథకం అయితే రావడం జరిగింది. సో కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ దీనికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీరజ్ చోప్రా ఓన్ విచ్ మెడల్ ఇన్ ది మెన్స్ జావెలిన్ త్రో ఈవెంట్ ఎట్ ది ప్యారిస్ ఒలింపిక్స్ 2024. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రా ఏ పథకాన్ని గెలుచుకున్నాడు అని చెప్పేసి అడిగారు. సో ఈయన సిల్వర్ మెడల్ అయితే గెలుచుకోవడం జరిగింది. సో మనందరికీ తెలుసు గోల్డ్ మెడల్ సాధిస్తారు అని చెప్పేసి అందరూ భావించారు, కానీ ఆయనకి సిల్వర్ మెడల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. సో వెండి లేదా సిల్వర్ అని చెప్పేసి అంటాము.
నీరజ్ చోప్రా ఇండియాకి సంబంధించిన జావలిన్ థ్రోయర్ ప్లేయర్ అనమాట. సో రజత పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. సో వెండి కాదు, రజతం అంటే ఇంకా ప్రొఫెషనల్గా ఉంటుంది. సో రజత పథకం అని చెప్పేసి అంటారు. సో ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో గెలుచుకున్నారు. మొత్తం 89.45 మీటర్స్ విసరడం జరిగిందండి. ఓకే, ఈ జావలిన్ని ఎంత అది కూడా అడుగుతారు ఎగ్జామ్స్లో, మనకి ఎన్ని మీటర్ల దూరం విసిరారు అని చెప్పేసి అడుగుతారు. సో 89.45 మీటర్స్ ఆయన విసిరారనమాట. సో టోక్యోలో వచ్చేసి ఆయన 2020 టోక్యో ఒలింపిక్స్లో బంగారు పథకాన్ని గెలుచుకున్నారు. అప్పుడు 87.58 మీటర్స్ విసిరితే ఈసారి దానికంటే ఎక్కువే విసిరారు, కానీ మనకి సిల్వర్ మెడల్తో మనం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి అమన్ షెహ్రావత్, who recently won bronze medal at Paris Olympics 2024 is associated with which sports? ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఇటీవల కాంస్య పథకాన్ని గెలుచుకున్నటువంటి అమన్ షెహ్రావత్ ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉన్నాడు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే రెజ్లింగ్లో ఆయన ఈ క్రీడలతో సంబంధం కలిగి ఉన్నారనమాట. సో రెజ్లింగ్లో ఆయన ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఆయన బ్రాంజ్ మెడల్ని గెలుచుకోవడం జరిగింది. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. సో అమన్ షెహ్రావత్ భారత్ ఫ్రీ స్టైల్ రెజ్లర్ అనమాట. సో 57 కేజీల ఈవెంట్లో ఆయన వ్యక్తిగత ఒలింపిక్ పథకాన్ని గెలుచుకున్నటువంటి అతి పిన్న వయస్కుడైనటువంటి భారతీయుడిగా రికార్డులోకి ఎక్కడం జరిగింది. సో ఒలింపిక్లో ఆయనకి బ్రాంజ్ మెడల్ అయితే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాస్ వోన్ మెన్స్ సింగిల్ టైటిల్ ఎట్ 2024 వింబుల్డన్ టైటిల్? 2024 వింబుల్డన్ టైటిల్ పురుషుల సింగిల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే కార్లోస్ అల్కరాజ్ గెలుచుకోవడం జరిగిందండి. 2024 వింబుల్డన్ ఛాంపియన్షిప్స్ టెన్నిస్ విజేతలు ఎవరనేది చూసుకుంటే పురుషుల సింగిల్ టైటిల్ని గెలుచుకుంది కార్లోస్ అల్కరాజ్ అండి. ఈయన స్పెయిన్కి సంబంధించినటువంటి క్రీడాకారుడు. ఓడిపోయింది నోవాక్ జోకోవిచ్ అనమాట. ఈయన సెర్బియాకి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీ అనమాట, క్రీడాకారుడు. సో వింబుల్డన్ ఛాంపియన్షిప్స్ టెన్నిస్కి సంబంధించి ఈ యొక్క సింగిల్ టైటిల్ని గెలుచుకుంది ఎవరు అంటే కార్లోస్ అల్కరాజ్ అనేటువంటి ఈయన గెలుచుకున్నారు. కాబట్టి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాస్ వోన్ ఉమెన్స్ సింగిల్ టైటిల్ ఎట్ 2024 వింబుల్డన్ టైటిల్? 2024 వింబుల్డన్ టైటిల్లో మహిళల సింగిల్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి బర్బోరా క్రెజికోవా అనేటువంటి ఈ ప్లేయర్ ఓకే సింగిల్స్ మహిళల సింగిల్ టైటిల్ను వింబుల్డన్ టైటిల్ను గెలుచుకోవడం జరిగింది. బర్బోవా క్రెజికోవా చెక్ రిపబ్లిక్కి సంబంధించినటువంటి ఆ దేశానికి సంబంధించినటువంటి ప్లేయర్. ఎవరు ఓటమి పాలయ్యారు అంటే జాస్మిన్ పాయోలిని అనేటువంటి ఇటలీ ప్లేయర్ ఓటమి పాలయ్యారు. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ కంట్రీ ఓన్ మ్యాక్సిమం మెడల్ ఎట్ 2024 వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్? 2024 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అత్యధిక పథకం సాధించినటువంటి దేశం ఏది అని చెప్పేసి అడిగారు. సో పారాలింపిక్స్లో అత్యధిక పథకాలని సాధించినటువంటి వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో అత్యధిక పథకాలను సాధించినటువంటి దేశం ఏది అంటే మనకి ఇక్కడ చైనా దేశం అని చెప్పుకోవాలండి. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి 2024 వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ని హోస్ట్ చేసినటువంటి కంట్రీ వచ్చేసి జపాన్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మెడల్స్కి సంబంధించినటువంటి టేబుల్ ఒకసారి చూస్తే చైనాకి 87 పథకాలు లేదా మెడల్స్ అయితే వచ్చాయి. సెకండ్ బ్రెజిల్ అయితే నిలిచింది. సో ఇండియా ర్యాంక్ వచ్చేసి 6 అనమాట. మొత్తం 17 మెడల్స్ అయితే వచ్చాయి. అందులో 6 గోల్డ్, 5 సిల్వర్, 6 బ్రాంజ్ మెడల్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీప్తి జీవాంజీ అనేటువంటి వ్యక్తికి గోల్డ్ మెడల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వన్ విచ్ కంట్రీ హ్యాస్ ఓన్ ది ఊబర్ కప్ 2024 టైటిల్? ఊబర్ కప్ 2024 టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి చైనా అండి. సో చైనా దేశం ఊబర్ కప్ 2024 టైటిల్ను గెలుచుకోవడం జరిగింది. సో 2024 ఊబర్ కప్ ఉమెన్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో ఎవరు గెలిచారు అంటే చైనా దేశం గెలిచింది. ఎవరు ఓడిపోయారంటే ఇండోనేషియా దేశం ఓడిపోవడం జరిగింది. దీన్ని హోస్ట్ చేసిన కంట్రీ కూడా చైనానే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ ఓన్ 2024 థామస్ కప్ టైటిల్? 2024 థామస్ కప్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి చైనా అండి. 2024 థామస్ కప్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మెన్స్కి సంబంధించి హోస్ట్ చేసిన కంట్రీ చైనా అనమాట. విన్నర్స్ కూడా చైనానే. సో డిఫీట్ అయింది అంటే ఓడిపోయింది ఇండోనేషియా. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చైనా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ ఓన్ ది టైటిల్ ఆఫ్ 2024 ICC మెన్స్ T20 వరల్డ్ కప్?
2024 ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే రైట్ ఆన్సర్ మనందరికీ తెలిసిందే, ఇండియా గెలుచుకోవడం జరిగింది. సో హోస్ట్ చేసిన కంట్రీస్ వచ్చేసి USA అండ్ వెస్టిండీస్ హోస్ట్ చేసే అనమాట. ఛాంపియన్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఇండియా సెకండ్ టైటిల్ వచ్చింది. 2007లో ఫస్ట్ టైటిల్ వస్తే మనకి ఇప్పుడు సెకండ్ టైటిల్ రావడం జరిగింది. తర్వాత రన్నర్అప్స్గా సౌత్ ఆఫ్రికా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా జాస్ప్రీత్ బుమ్రా నిలిచారు. మోస్ట్ రన్స్ గెలుచుకున్నటువంటి వ్యక్తి రహమానుల్లా గుర్బాజ్, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ప్లేయర్. సో 281 ప్లేయర్తో మోస్ట్ రన్స్ సాధించినటువంటి వ్యక్తిగా నిలిచారు. మోస్ట్ వికెట్స్ తీసుకుంది ఫజల్ హక్ ఫరూకీ అనేటువంటి ప్లేయర్ అనమాట. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకున్నారు. మొత్తం 17 వికెట్స్ తీసుకున్నారు. అలాగే అర్షదీప్ సింగ్ కూడా 17 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది ఇండియా నుంచి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఇండియా మనకి T20 వరల్డ్ కప్ 2024కి సంబంధించి గెలుచుకోవడం అయితే జరిగింది. సెకండ్ టైటిల్ అది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాస్ వోన్ మెన్స్ సింగిల్ టైటిల్ ఎట్ 2024 ఫ్రెంచ్ ఓపెన్. 2024 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారని చెప్పేసి అడిగారు. సో కార్లోస్ అల్కరాజ్ అండి. ఇందాకే చూసాం మనం, వింబుల్డన్ టైటిల్ని కూడా ఈయన గెలుచుకున్నారు 2024లో. సో 2024 ఫ్రెంచ్ ఓపెన్ కూడా ఈయన గెలుచుకోవడం జరిగింది. సో 2024 ఫ్రెంచ్ ఓపెన్ 2024 విన్నర్స్ లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే మెన్స్ సింగిల్ టైటిల్ కార్లోస్ అల్కరాజ్, ఓకే, స్పెయిన్కి సంబంధించినటువంటి ప్లేయర్ గెలుచుకున్నారు. ఓడిపోయింది అలెగ్జాండర్ జ్వెరేవ్ అనేటువంటి వ్యక్తి అనమాట, జర్మనీకి సంబంధించినటువంటి ప్లేయర్. ఓకే, సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి హూ హ్యాస్ వోన్ ఉమెన్స్ సింగిల్ టైటిల్ ఎట్ 2024 ఫ్రెంచ్ ఓపెన్. 2024 ఫ్రెంచ్ ఓపెన్లో మహిళల సింగిల్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారని చెప్పేసి ఇచ్చారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇగా స్వియాటెక్ అనేటువంటి ఈ ప్లేయర్ గెలుచుకోవడం జరిగింది. సో మహిళల సింగిల్ టైటిల్ని గెలుచుకుంది ఇగా స్వియాటెక్ అనమాట, పోలాండ్కి సంబంధించినటువంటి ప్లేయర్. ఎవరు ఓడిపోయారంటే జాస్మిన్ పయోలిని, ఇటలీకి సంబంధించినటువంటి ప్లేయర్ ఓడిపోయారు. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ టీమ్ ఓన్ ది IPL 2024 టైటిల్. IPL 2024 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది అని చెప్పేసి ఇచ్చారు. సో మనందరికీ తెలిసిందే కోల్కతా నైట్ రైడర్స్, ఓకే. సో సన్ రైజర్స్ హైదరాబాద్ పైన గెలవడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి కోల్కతా నైట్ రైడర్స్ 2024లో IPL ట్రోఫీని గెలుచుకుని థర్డ్ టైటిల్ని గెలుచుకున్నటువంటి పర్టికులర్ టీమ్గా నిలిచిందనమాట. సో KKR కెప్టెన్ వచ్చేసి శ్రేయాస్ అయ్యర్. సో రన్నర్అప్గా సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే నిలిచింది. అప్పటి కెప్టెన్ ప్యాట్ కమిన్స్. ఎన్నో ఎడిషన్ అంటే 17th ఎడిషన్ అనమాట. సో ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది అంటే చెన్నైలో ఉన్నటువంటి MA చిదంబరం స్టేడియంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ వోన్ ది పర్పుల్ క్యాప్ ఇన్ IPL 2024 అని చెప్పేసి అడిగారు. సో IPL 2024లో పర్పుల్ క్యాప్ని ఎవరు గెలుచుకున్నారని చెప్పేసి ఇచ్చారు. రైట్ ఆన్సర్ వచ్చేసి హర్షల్ పటేల్ గెలుచుకున్నారండి. సో ఇక్కడ పర్పుల్ క్యాప్ మోస్ట్ వికెట్స్ తీసుకున్నటువంటి వారికి ఇస్తారు. హర్షల్ పటేల్ పంజాబ్ కింగ్స్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈయనకి 24 వికెట్స్ అయితే ఈయన సాధించడం జరిగింది 2024 IPLలో. సో ఈయనకి పర్పుల్ క్యాప్ అయితే వచ్చిందనమాట. సో మొత్తం వికెట్లు 24 వికెట్లు తీసుకున్నారు. సో మనకి హర్షల్ పటేల్ అనేది రైట్ ఆన్సర్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ వోన్ ది ఆరెంజ్ క్యాప్ ఇన్ IPL 2024. IPL 2024లో ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుచుకున్నారని చెప్పేసి ఇచ్చారు. రైట్ ఆన్సర్ వచ్చేసి విరాట్ కోహ్లీ అండి. సో విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ అయితే గెలుచుకున్నారు. మోస్ట్ రన్స్ తీసుకున్నటువంటి వ్యక్తి విరాట్ కోహ్లీ. మొత్తం 741 పరుగులు అయితే చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హూ ఓన్ మెన్స్ సింగిల్ టైటిల్ ఎట్ 2024 థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్కి సంబంధించి. 2024 థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారని చెప్పేసి ఇచ్చారు. లీ జియా అనేటువంటి ఒక ప్లేయర్ అయితే గెలుచుకున్నారండి. ఓకే, సో ఉమెన్స్ సింగిల్స్ని గెలుచుకుంది సుపానిడా కాటే తాంగ్ అనేటువంటి వ్యక్తి అయితే గెలుచుకున్నారు. మెన్స్ డబుల్స్ ఎవరు గెలుచుకున్నారంటే సాత్విక్ సాయిరాజ్, రాంకీ రెడ్డి, అలాగే చిరాగ్ శెట్టి అనేటువంటి వారు గెలుచుకున్నారనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవాలి. ఓకే, సో థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్కి సంబంధించి 2024 థాయిలాండ్ ఓపెన్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారనేది ఇక్కడ మీరైతే చూడొచ్చు. సో మనకి ఇక్కడ మెన్స్ సింగిల్ టైటిల్ని గెలుచుకుంది ఎవరయ్యా అంటే లీ జియా అనేటువంటి వ్యక్తి అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఓన్ సుల్తాన్ అజ్లాన్ షా కప్ 2024 టైటిల్. సుల్తాన్ అజ్లాన్ షా కప్ 2024 టైటిల్ గెలుచుకున్నటువంటి దేశం ఏది అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇండోనేషియా అండి. సో ఇక్కడ మనకి సుల్తాన్ అజ్లాన్ షా అనేటువంటి కప్పు హాకీకి సంబంధించింది అనమాట. సో హాకీకి సంబంధించినటువంటి ఈ యొక్క సుల్తాన్ అజ్లాన్ షా కప్ 2024 టైటిల్ని ఏ దేశం గెలుచుకుంది అంటే, సారీ నేను ఇందాక ఇండోనేషియా అన్నాను, ఇండోనేషియా కాదు, సో జపాన్ అండి. సో జపాన్ గెలుచుకుంది అనమాట. సో జపాన్ ఫస్ట్ టైటిల్ అయితే గెలుచుకుంది. రన్నర్అప్గా పాకిస్తాన్ అయితే నిలిచింది. ఓకే, సో జపాన్
సుల్తాన్ అజ్లాన్ షా కప్ 2024 టైటిల్ని అయితే గెలుచుకోవడం జరిగింది. సో హోస్ట్ చేసిన కంట్రీ మలేషియా, ఛాంపియన్స్ జపాన్, రన్నరప్ పాకిస్తాన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాస్ బికమ్ ఫస్ట్ ఇండియన్ మేల్ రెజ్లర్ టు క్వాలిఫై ఫర్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించినటువంటి తొలి భారతీయ పురుష రెజ్లర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి అమన్ షహరావత్ అనేటువంటి ఈ ప్లేయర్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించినటువంటి తొలి భారతీయ పురుష రెజ్లర్గా ఇక్కడ మనకి చరిత్రలోకి అయితే ఇతను ఎక్కడం జరిగింది. సో ఆప్షన్ బి అనమాట దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీపా కర్మాకర్ వాన్ విచ్ మెడల్ ఎట్ 2024 ఏషియన్ ఉమెన్స్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్స్. 2024 ఏషియా మహిళల జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో దీపా కర్మాకర్ ఏ పథకాన్ని గెలుచుకుంది అని చెప్పేసి అడిగి, సో ఆవిడ బంగారపు పథకాన్ని అంటే గోల్డ్ మెడల్ని గెలుచుకోవడం జరిగింది. ఇది జరిగింది వచ్చేసి టాష్కెంట్ అండి, ఉజ్బెకిస్తాన్లో జరిగింది. ఉజ్బెకిస్తాన్లో జరిగినటువంటి పర్టికులర్ ఏషియన్ ఉమెన్స్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్స్లో దీపా కర్మాకర్కి గోల్డ్ మెడల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ విల్ హోస్ట్ 2027 ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్. 2024 ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ని ఏ దేశం నిర్వహించనుంది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి బ్రెజిల్ అండి. సో ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ బ్రెజిల్ 2024 యొక్క రాబోయేటువంటి ఎడిషన్కు సంబంధించి మరియు బ్రెజిల్ ఫుట్బాల్ అసోసియేషన్ మరియు కాన్ఫెడరేషన్తో సంప్రదింపుల తర్వాత టోర్నమెంటు 24 జూన్ నుండి 25 జూలై 2027 వరకు ఆడుతుందని చెప్పేసి కౌన్సిల్ అయితే ధృవీకరించడం జరిగింది. సో కాబట్టి ఆప్షన్ బి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టేట్స్ శ్యామ్ నిఖిల్ బికమ్స్ ఇండియాస్ 85th చెస్ గ్రాండ్ మాస్టర్. భారతదేశపు 85వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఏ రాష్ట్రానికి చెందినటువంటి శ్యామ్ నిఖిల్ నిలిచాడు అని చెప్పేసి ఇచ్చారు. చెస్ అనగానే మ్యాక్సిమం మనకి తమిళనాడు నుంచే ఉంటారు, తర్వాత మన ఆంధ్ర నుంచి ఉంటారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే శ్యామ్ నిఖిల్ అనేటువంటి వ్యక్తి తమిళనాడుకి చెందినటువంటి ప్లేయర్ అనమాట. సో తమిళనాడులోని నాగర్ కోయిల్కు చెందినటువంటి శ్యామ్ నిఖిల్ 2024 దుబాయ్ పోలీస్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తన చివరి గ్రాండ్ మాస్టర్ జిఎం ప్రమాణాన్ని సంపాదించాడు. ఇతను ఇప్పటికీ తన మొదటి 2 జిఎం నిబంధనలను 2011 మరియు 2012లో సాధించాడు. గ్రాండ్ మాస్టర్గా మారడానికి శ్యామ్ నిఖిల్ యొక్క ప్రయాణం సుదీర్ఘమైనది మరియు కష్టతరమైనది, అనేక మిస్లు కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఆయనకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ హూ బికేమ్ ది ఫస్ట్ ఇండియన్ బౌలర్ టు టేక్ 350 T20 వికెట్స్. 350 T20 వికెట్లు తీసినటువంటి తొలి భారతీయ బౌలర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి యజ్వేంద్ర చాహల్ అండి. సో యజ్వేంద్ర చాహల్కి మొత్తం 300 వికెట్లు అయితే T20లో రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ టు హోస్ట్ 2025 BWF వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. 2025 BWF ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లను ఏ దేశం నిర్వహిస్తుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ భారతదేశం అండి. సో ఇది ఎక్కడ నిర్వహిస్తారు అంటే గౌహతి, అస్సాంలో నిర్వహించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ వన్ మ్యాక్సిమం మెడల్స్ ఎట్ 2024 ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్. 2024 ఏషియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఏ దేశం అత్యధిక పథకాలను గెలుచుకుంది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి జపాన్ అండి. సో 2024 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లు చూసుకుంటే హోస్ట్ చేసినటువంటి సిటీ వచ్చేసి బిష్కెక్, కిర్గిస్తాన్ మెడల్ టాలీ. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే జపాన్కి 18 మెడల్స్ వచ్చాయి, తర్వాత సెకండ్ ర్యాంక్లో ఇరాన్ నిలిచింది. ఇండియాకి సంబంధించి 9 పథకాలు వచ్చాయి. 9 పథకాల్లో 4 సిల్వర్, 5 బ్రాంజ్ అనమాట. ఇంపార్టెంట్ విజేతలు వచ్చేసి ఉదిత్కి రజత పథకం వచ్చింది, అభిమన్యు మరియు విక్కీ క్లెయిమ్కి కాంస్య పథకాలు అయితే రావడం జరిగింది. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ హూ ఓన్ మెన్స్ సింగిల్ టైటిల్ ఎట్ మియామి ఓపెన్ టెన్నిస్ 2024. మియామి ఓపెన్ టెన్నిస్ 2024లో పురుషుల సింగిల్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారని చెప్పేసి రైట్ ఆన్సర్ వచ్చేసి రోహన్ బోపన్న అండి. సో రోహన్ బోపన్న గారికి పురుషులకి సంబంధించినటువంటి 2024 టెన్నిస్ మియామి ఓపెన్లో వారు సింగిల్ టైటిల్ను గెలుచుకోవడం జరిగింది. సో మెన్స్ సింగిల్ టైటిల్ను గెలుచుకున్నది వచ్చేసి జానిక్ సిన్నర్ అండి. ఓకే, మియామి ఓపెన్కి సంబంధించి. ఉమెన్స్ సింగిల్స్కి సంబంధించిన విన్నర్ వచ్చేసి డానియల్లే కోలిన్స్. మెన్స్ డబుల్కి సంబంధించి చూసుకుంటే రోహన్ బోపన్న అలాగే మాథ్యూ ఎబ్డెన్, వీళ్ళిద్దరు అనమాట. రోహన్ బోపన్న అండ్ మాథ్యూ ఎబ్డెన్ అనేటువంటి వారు ఈ యొక్క మియామి ఓపెన్ టెన్నిస్ 2024 పురుషుల సింగిల్ టైటిల్ను గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ హూ హ్యాస్ బీన్ నేమ్డ్ ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2024 అంబాసిడర్.
ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024 అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి యువరాజ్ సింగ్ గారు ఈ యొక్క అంబాసిడర్గా. సో రైట్ ఆన్సర్ వచ్చేసి యువరాజ్ సింగ్ అండి. సో ఇక్కడ మనకి హోస్ట్ చేసిన కంట్రీ వెస్టిండీస్ అండ్ యూఎస్ఏ. ఫస్ట్ టైం యూఎస్ఏ T20 వరల్డ్ కప్ని హోస్ట్ చేసిందనమాట, కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ టెన్నిస్ ప్లేయర్ బికేమ్ ది ఓల్డెస్ట్ నంబర్ 1 ఇన్ ఏటీపీ ర్యాంకింగ్ హిస్టరీ. ఏటీపీ ర్యాంకింగ్ చరిత్రలో ఏ టెన్నిస్ ఆటగాడు అత్యంత పాత నంబర్ 1 అయ్యాడు అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి నోవాక్ జోకోవిచ్ అండి. నోవాక్ జోకోవిచ్ అనేటువంటి ఈ ప్లేయర్. సో ఇక్కడ మనకి ఓల్డెస్ట్ నంబర్ 1 ఏటీపీ ర్యాంకింగ్ ప్లేయర్గా హిస్టరీలో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ హూ బికేమ్ ది ఫస్ట్ ఇండియన్ టు హిట్ 500 T20 సిక్సెస్. 500 T20 సిక్స్లు కొట్టినటువంటి మొదటి భారతీయుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి రోహిత్ శర్మ అండి. సో మీరు ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు, రోహిత్ శర్మ మొత్తం 500 T20 సిక్స్లు అయితే కొట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ టీమ్ వన్ నేషనల్ ఖోఖో ఛాంపియన్ 2023-24. 2023-24 జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ను ఏ జట్టు గెలుచుకుంది అని చెప్పేసి అడిగారు. సో గెలుచుకున్నటువంటి రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర అండి. సో ఖోఖో మొత్తం ప్లేయర్లు ప్రతి వైపు 12 ప్లేయర్లు అయితే ఉంటారు. 9 ఫీల్డ్ 3 ఎక్స్ట్రాగా ఉంటారనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాలి మొత్తం ఎన్ని ప్లేయర్స్ అని చెప్పేసి కూడా అడుగుతారు. మొత్తం 12 ప్లేయర్లు అనమాట ఖోఖోలో ఉండేటువంటి ప్లేయర్స్. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మహారాష్ట్ర అండి. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ టీమ్ ఓన్ ది టైటిల్ ఆఫ్ 77th 2023-2024 సంతోష్ ట్రోఫీ. 77వ 2023-24 సంతోష్ ట్రోఫీ టైటిల్ను ఏ జట్టు గెలిచింది అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చి సర్వీస్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి సర్వీస్ అనేటువంటి ఒక టీం గెలుచుకోవడం జరిగింది. హోస్ట్ చేసినటువంటి రాష్ట్రం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అనమాట. సో విన్నర్స్ చూసుకుంటే ఛాంపియన్స్ సర్వీస్ అనేటువంటి టీము, రన్నర్అప్స్ వచ్చేసి గోవా అండి. నెక్స్ట్ వన్ విచ్ టీమ్ హ్యాస్ ఓన్ ది రంజీ ట్రోఫీ 2024 టైటిల్. రంజీ ట్రోఫీ 2024 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది అని చెప్పేసి ఇచ్చారు. సో రైట్ ఆన్సర్ మనకి ముంబై జట్టు. సో ముంబై జట్టు యొక్క రంజీ ట్రోఫీని అయితే గెలుచుకోవడం జరిగింది. సో రంజీ ట్రోఫీ 2024 క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించి ఛాంపియన్స్గా ముంబై నిలిచింది, రన్నర్అప్గా విదర్భ నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చేసి తనుష్ కొటియాన్ అనేటువంటి ముంబైకి సంబంధించినటువంటి ప్లేయర్ అయితే నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ టీమ్ ఓన్ ది టైటిల్ ఆఫ్ 2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. 2024 మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే గెలుచుకోవడం జరిగిందండి. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫస్ట్ టైటిల్ని గెలుచుకున్నారు. రన్నర్అప్స్గా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. దీప్తి శర్మకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే, సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ దానికి. నెక్స్ట్ క్వశ్చన్ హూ విల్ బీ ఇండియాస్ ఫ్లాగ్ బేరర్ ఎట్ ది ప్యారిస్ ఒలింపిక్స్ 2024. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారతదేశం యొక్క జెండాలు మోసినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి శరత్ కమల్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఫ్లాగ్ బేరర్గా నిలిచారనమాట. శరత్ కమల్ అనేటువంటి వ్యక్తి. సో వెటరన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఈయన. ఓకే, శరత్ కమల్ అనేటువంటి ఈయన. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ వన్ 2023-2024 యూఈఎఫ్ఏ ఉమెన్స్ నేషనల్ లీగ్ టైటిల్. 2023-24 యూఈఎఫ్ఏ ఉమెన్స్ నేషన్స్ లీగ్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది అని చెప్పేసి ఇచ్చారు. సో గెలుచుకున్నటువంటి దేశం వచ్చేసి స్పెయిన్ అండి. యూఈఎఫ్ఏ ఉమెన్స్ నేషనల్ లీగ్ ఫుట్బాల్ ఛాంపియన్ వచ్చేసి ఛాంపియన్స్ స్పెయిన్ అనమాట. వీరికి ఫస్ట్ టైటిల్ అయితే వచ్చింది. రన్నర్అప్గా ఎవరు నిలిచారు అంటే ఫ్రాన్స్ దేశం నిలిచిందనమాట. సో ఇవి మనకి పార్ట్ 1కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. ఇంకా మనకి బిట్స్ అయితే ఉన్నాయి, నేను మీకు అవి కూడా వీడియో అయితే చేస్తాను. మన ఛానల్ ఫాలో అవ్వండి. మేము ప్రొవైడ్ చేసిన 149 రూపీస్ కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.